Hello all, welcome back to my YouTube channel Swati Rasya. So today's video is about my traditional jewelry collection. నా జ్యువెలరీ ఐటమ్స్ అన్నీ ఒక్కొక్కటి మీకు చూపిస్తూ ఉంటాను. ఫర్ సపోజ్ లైక్ మీరు వెస్టర్న్ జ్యువెలరీ కలెక్షన్ కోసం చూస్తున్నట్టయితే అది ఆల్రెడీ నేను నా ఛానల్లో అప్లోడ్ చేసేసాను. అది కూడా ఒకసారి చూసేయండి. వితౌట్ ఎనీ ఫర్దర్ డిలే లెట్స్ గెట్ ఇన్ టు దిస్ వీడియో. సో ఫస్ట్ వచ్చేసరికి ఇయర్ రింగ్స్ లైక్ ఆక్సిడైజ్డ్ జ్యువెలరీ టైప్ అనమాట. ఇవి నేను ఎక్కడ పర్చేస్ చేశాను ఎగ్జాక్ట్ గుర్తులేదు, బట్ ఇవి ట్రెడిషనల్ వేర్కి చాలా బాగుంటాయి. ఒకవేళ మీరు ఆక్సిడైజ్డ్ జ్యువెలరీ కోసం చూస్తున్నట్టయితే ఇవి చాలా బాగుంటాయి. బుట్టలు వచ్చినాయి కాబట్టి. సో దిస్ ఇస్ హౌ ఇట్ లుక్స్. ఇవి నేను చాలాసార్లు పే చేశాను కూడా ట్రెడిషనల్ వాటి మీద, శారీస్ వాటి మీద కూడా ఇది చాలా బాగుంటుంది. మై ఫస్ట్ జ్యువెలరీ. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి సేమ్ ఆక్సిడైజ్డ్లోనే ఇది ఇంకొక టైప్ అనమాట. ఇది కొంచెం డిఫరెంట్గా ఉందని చెప్పి నేను ఇది చూస్ చేసుకున్నాను. సో ఇది కూడా నాకు ఎగ్జాక్ట్ గుర్తులేదు, బట్ యా దిస్ ఈజ్ హౌ ఇట్ లుక్స్. ఆక్సిడైజ్డ్ జ్యువెలరీ ఎక్కువ ఇష్టపడే వాళ్ళకి ఇలాంటి కైండ్ ఆఫ్ జ్యువెలరీ లైక్ నచ్చుతాయి. దిస్ ఈజ్ హౌ ఇట్ లుక్స్. ఇది కూడా నేను ఒక 2-3 టైమ్స్ పే చేశాను. ఇవి కూడా చాలా బాగుంటాయి, లైక్ డిఫరెంట్గా ఉంటాయి. లైక్ రొటీన్ ఆక్సిడైజ్డ్ జ్యువెలరీ బుట్టలు అట్లా కాకుండా కొంచెం డిఫరెంట్గా ఉందని చెప్పి నేను ఇది చూస్ చేసుకున్నాను. నెక్స్ట్ సేమ్ ఇంకా బుట్టలు. ఇది సింపుల్ బుట్టలు. లైక్ మనం సింపుల్ లైక్ ఇప్పుడు నేను ఈ డ్రెస్ వేసుకున్నాను, ఇలాంటి ఏమన్నా సింపుల్ డ్రెస్సెస్ మీదకి ఇలాంటి బుట్టలు చాలా బాగుంటాయి. సో నెక్స్ట్ సో ఇది కూడా సేమ్ ఆక్సిడైజ్డ్లోనే డిఫరెంట్. ఇది నాకు యాక్చువల్లీ రాఖీకి గిఫ్ట్గా వచ్చిందనమాట. సో ఇంకా అలానే ఉంది నా దగ్గర. ఇవి కూడా నేను ఒక 2-3 టైమ్స్ ఏమో పే చేశాను. కొంచెం ఇవి లాంగ్, మరీ షార్ట్గా ఉండదు, కొంచెం లాంగ్గా ఉంటుంది. ఇవి కూడా నాకు ఇష్టం, లైక్ డిఫరెంట్గా ఉన్నాయి కదా, సో అందుకే నాకు ఇవి కూడా ఇష్టము. నెక్స్ట్ వచ్చేసరికి ఇవి ఈ గోల్డ్ కలర్లో ఈ బుట్టలు అనమాట. ఇవి అయితే లైక్ వన్ ఆఫ్ మై మోస్ట్ ఫేవరెట్. సో ఇది చాలా లైక్ ఒక కళలాగా వచ్చేస్తుంది ఫేస్కి. ఇవి పెట్టుకుంటే ఇవి ఏ ట్రెడిషనల్ వాటి మీద కన్నా ఈజీగా సెట్ అవుతుంది. చాలా బాగుంటుంది. ఇది చాలా మంచి లుక్ వస్తుంది. బుట్టలు ఇదంతా కింద హ్యాంగింగ్ ఇట్లా అవుతూ చాలా అంటే చాలా ఇష్టం నాకు. ఇది నేను చాలాసార్లు పేర్ చేశాను. సింపుల్గా లైక్ ఆ ట్రెడిషనల్ లుక్ వచ్చేయాలనుకుంటే ఇది ఒక్కటి పెట్టేసుకున్నా సరిపోతుంది మనకి. అంత బ్యూటిఫుల్ లుక్ ఇస్తుంది అనమాట. నెక్స్ట్ ఇది థ్రెడెడ్లో ఇది ఒక టైప్ ఆఫ్ బుట్టలు. సో ఇవి కూడా బాగుంటాయి. మ్యాచింగ్ డ్రెస్ వేసుకున్న ఆర్ఎల్స్ ఆపోజిట్ ఎక్కువ ట్రై చేస్తున్నారు కదా ఈ మధ్య, లైక్ ఆపోజిట్ కలర్స్ అట్లా మ్యాచ్ చేయటము. సో అలా ఆపోజిట్ కలర్ది ఏమన్నా వేసుకున్నా కూడా బాగుంటుంది. ఇది ఎక్కువ గర్ల్స్కి ఇట్లాంటి బుట్టలు అవైతే చాలా బాగుంటాయి. సో నా దగ్గర ఎక్కువ బుట్టలే ఉన్నాయి. అంటే ఒకప్పుడు ఇట్లా ఈ థ్రెడెడ్ అవంతా బాగా ట్రెండింగ్లో నడిచినాయి కదా, సో ఆ టైంలో అనమాట. ఇది చాలా ఇష్టం నాకు, సింపుల్గా. అండ్ ఇంకొకటి ఏంటంటే ఇది మనం తీసేసుకొని ఈ బుట్ట జస్ట్ ఇది ఒకటి స్టడ్ లాగా కూడా పెట్టుకోవచ్చు. ఇలా అలా బుట్ట కావాలంటే బుట్ట, లేకపోతే ఇట్లా స్టడ్ లాగా సింపుల్గా. సో ఇది వచ్చేసరికి నేను నార్మల్ రోడ్ సైడ్ అట్లా తీసుకున్నాను. జస్ట్ ఊరికే డైలీ వేర్, కాలేజ్కి ఆఫీస్కి అట్లా డైలీ వేర్ వాళ్ళకి సింపుల్గా బాగుంటుంది అనమాట. సెమీ హూప్ లాగా కొంచెం ఇది రింగ్ హూప్ అట్లా. సో నెక్స్ట్ వచ్చేసరికి ఈ స్టడ్స్. ఇవి కూడా మ్యాచింగ్ డ్రెస్ అట్లా వేసుకున్నప్పుడు చాలా బాగుంటుంది. ఇది ట్రెడిషనల్ అనే కాదు, వెస్ట్రన్ వాటి మీద కూడా సింపుల్గా బాగుంటుంది మ్యాచింగ్ వాటి మీదకి. సో దీనికి ఇక్కడ మధ్యలో స్టోన్ వచ్చి మొత్తం ఫుల్ వైట్ స్టోన్, మధ్యలో గ్రీన్ కలర్. ఇది కూడా కలర్ పోదనమాట. చాలా ఇయర్స్ నుంచి నేను యూస్ చేస్తున్నాను ఇది కూడా కలర్ అస్సలు ఫేడ్ అవ్వలేదు. అప్పటి నుంచి అలానే ఉంది. ఇది కూడా చూడండి, సింపుల్గా బ్యూటిఫుల్గా ఉంటుంది. ఇది పేర్ చేస్తే మాత్రం నీట్ లుక్ వస్తుంది. దిస్ ఇస్ హౌ ఇట్ లుక్స్. సో నెక్స్ట్ వచ్చేసరికి ఇయర్ రింగ్స్ చూడండి. ఇవి కూడా కలర్ ఫేడ్ అవ్వవు. ఇవి నాకు నా బర్త్డేకి ఒక ఆంటీ ఇచ్చారు, మమ్మల్ని ఫ్రెండ్. ఇవి కూడా చాలా బాగుంటాయి. సింపుల్గా గోల్డ్ పెట్టుకోలేమో అనుకున్నప్పుడు ఇలాంటివి పెట్టుకోవచ్చు సింపుల్గా, అండ్ బాగుంటాయి, గోల్డ్ లానే ఉంటాయి. సో నెక్స్ట్ వచ్చేసరికి ఈ స్టడ్స్ అనమాట. ఇది కూడా సింపుల్గా గోల్డ్ కలర్లోనే ఉంటుంది. మీలో గోల్డ్ లైక్ లాగా ఉంటుంది, బట్ కాదు, లైక్ ఇలా డైలీ వేర్ ఆ టైప్లోకి గోల్డ్ ఫీల్ లుక్ ఇస్తుంది. బట్ ఇలా బాగుంటాయి ఇవి కూడా.
ఇవి నేను తీసుకొని చాలా ఇయర్స్ అవుతుంది. బట్ నేను ఇంతవరకు యూస్ చేయలేదు. ఎప్పుడో నా 7th క్లాస్‌లో డ్యాన్స్ పర్ఫార్మెన్స్ కోసం అని చెప్పి తీసుకున్నాను నేను ఇవి. బట్ యూజే చేయలేదు వీటిని నేను ఇంతవరకు. ఇవి చూడండి, అప్పటి నుంచి ఇన్ని ఇయర్స్ అవుతుంది. అప్పటి నుంచి ఇవి ఇట్లానే ఉన్నాయి. కలర్ కూడా ఫేడ్ అవ్వకుండా. చాలా నిజంగా గోల్డ్ లానే ఉన్నాయి ఇవైతే చూడండి. 7 అంటే నేను 7థ్‌లో ఉన్నప్పుడంటే ఆల్మోస్ట్ చాలా ఇయర్స్ అయిపోతుంది. అప్పటి నుంచి ఇది అసలు కలర్ కూడా ఫేడ్ అవ్వకుండా అలానే ఉంది. చూడండి ఎన్ని ఇయర్స్ బ్యాక్‌ది ఇంకా అట్లానే ఉందో. గోల్డ్ లానే ఉంది అసలు అచ్చం. గోల్డ్ అన్నా కూడా నమ్మేయచ్చు అట్లా ఉంది ఇది. సో నెక్స్ట్ వచ్చేసరికి ఇవి. ఇది నేను ఏదో పేజ్‌లో తీసుకున్నాను. నాకు ఐడియా లేదు. లైక్ మా ఫ్రెండ్ చెప్పింది. సో ఆ పేజ్‌లో తీసుకున్నాను ఇవి. చూపిస్తాను ఇది. చూడండి ఇట్లా ఉంటుంది. ట్రెడిషనల్ అనే కాదు, వెస్ట్రన్ మీద కూడా ఇది సెట్ అవుతుంది. నెక్స్ట్ వచ్చేసరికి సేమ్ ఆ పేజ్‌లోనే నేను ఈ ఇంకా లైక్ ఎక్కువ హ్యాంగింగ్స్ ఎక్కువ యూజ్ అలా ఇష్టపడే వాళ్ళకి ఇది కొంచెం బాగా నచ్చుతుంది. ఇది కొంచెం పెద్దగా ఉంది కదా సైజ్ అది. సో ఇది కూడా చూపిస్తాను. ఇది సేమ్ ఆ పేజ్‌లోనే తీసుకున్నాను. ఇవంతా 150 పడినట్టున్నాయి నాకు ఇవి. అప్పుడు ఇవి కూడా లాంగ్ బ్యాకే తీసుకున్నాను. డ్యూరింగ్ కోవిడ్ ఐ గెస్. డ్యూరింగ్ కోవిడ్ టైంలో తీసుకున్నాను. చూడండి లైక్ శారీ మీదకి కూడా ఇవి ఒకటి ఒక స్టేట్మెంట్ పీస్ లాగా ఇవి ఒకటి పెట్టేసుకున్నా సరిపోతుంది మనకి. సేమ్ కలర్ శారీ మీదకి. లైక్ ఇలాంటి పెద్ద హ్యాంగింగ్ కైండ్ ఆఫ్ జ్యువెలరీ ఇష్టపడే వాళ్ళకైతే బాగా సెట్ అవుతుంది. కొంతమంది ఇష్టపడరు కదా, లైక్ సింపుల్ స్టడ్డెడ్ జ్యువెలరీ కైండ్ ఆఫ్ ఇష్టపడతారు కదా, సో వాళ్ళకి నచ్చకపోవచ్చు ఇది. నెక్స్ట్ సేమ్ ఆ పేజ్లోనే ఇది కూడా తీసుకున్నాను. ఇది నాకు చాలా ఇష్టం. ఇవి నేను ఒక 2-3 టైమ్స్ పేర్ చేశాను. చాలా బాగుంటుంది ఇది. చాంద్ బాల్స్ అని చెప్పి అప్పుడు బాగా ఫేమస్ ట్రెండింగ్ అయిపోయినాయి కదా గోల్డ్లో, రోల్ గోల్డ్లో. సో అంతే ఆ చాంద్ బాల్ లాగా ఉందని చెప్పి నేను తీసుకున్నాను ఇది. సేమ్ నాకు రొటీన్గా అన్నీ ఒక్కటే మోడల్లో తీసుకోవటం ఇష్టం లేదు. డిఫరెంట్వి ట్రై చేయటం ఇష్టము. అందుకే ఏదైనా డిఫరెంట్ మోడల్ కనిపించగానే తీసేసుకుంటాను వెంటనే వెళ్ళి. లైక్ ఇది సూట్ అవుతుందా లేదా అన్న తర్వాత. బట్ నా దగ్గర అయితే ఆ కలెక్షన్ ఉండాలి అని చెప్పి తీసుకుంటాను. సో నెక్స్ట్ వచ్చేసరికి ఇదనమాట. ఇవి కూడా నేను లాంగ్ బ్యాక్ తీసుకున్నాను. ఎప్పుడో కూడా గుర్తులేదు. చూడండి కింద ఇప్పుడు చాంద్ బాల్స్ లాగా వస్తున్నాయి. ఐ మీన్ లైక్ గుత్త పూసల్లాగా వస్తున్నాయి కదా. సో ఇప్పుడు ఈ గుత్త పూసలు ఎక్కువ ఫేమస్ ట్రెండింగ్ అవుతున్నాయి కదా. నెక్ వేర్ కానివ్వండి, ఇయర్ రింగ్స్ కానివ్వండి. బట్ ఇవి ఎప్పుడో తీసుకున్నాను నేను, అలానే ఉన్నాయి. ఇప్పుడు వాటికి ఇవి నాకు తెలిసి బాగా సెట్ అవుతాయి. చాలా బాగుంటుంది ఇది కూడా. ట్రెడిషనల్ వేర్ మీదకి, శారీస్ మీదకి, లెహెంగాస్ వాటి మీదకి సింపుల్గా బాగుంటాయి. సో నెక్స్ట్ ఇది అనమాట. ఇవి నేను హైదరాబాద్లో తీసుకున్నాను. కంప్లీట్ ట్రెడిషనల్ అని చెప్పలేను, బట్ ఇవి కూడా శారీస్ మీదకి అట్లా పేర్ చేస్తే బాగుంటుంది. హ్యాంగింగ్స్ లాగా ఇట్లా వచ్చి బాగుంటుంది ఇది కూడా. ఇది నేను ఒక 2-3 టైమ్స్ పేర్ చేశాను. ఇవి కూడా నార్మల్ డ్రెస్ మీదకే పేర్ చేశాను నేను. ఆపోజిట్ కలర్ ఎల్లో కలర్ వేసి ఎల్లో మీదకి ఇవి పేర్ చేశాను ఆపోజిట్ కలర్ లాగా. చాలా బాగుంటాయి. ఇవి ఇప్పటివి కాదు, ఎప్పుడు పాతవి. ఇది కూడా నాకు రాఖీకి గిఫ్ట్ వచ్చినట్టుంది. రాఖీ కట్టినందుకు వచ్చినట్టుంది. నేను ఇంతవరకు పేరే చేయలేదు ఇది. శారీస్ మీదకి ఏమన్నా లెహెంగాస్ మీదకి అట్లా లంగా ఓణీలకి బాగుంటుంది. లంగా ఓణీలకి వాటికి. నెక్స్ట్ ఇవి నేను ఇంటర్లో ఉన్నప్పుడు తిరునాళ్ళలో తీసుకున్నాను. గోవాడ తిరునాళ్ళలో. వీటితో పాటు ఇంకా తీసుకున్నాను. అవి స్టోన్స్ అవి పోయాయని చెప్పి పడేశాను. దిస్ ఈజ్ హౌ ఇట్ లుక్స్. చూడండి ఇప్పుడు డిఫరెంట్గా ఉంటుందని చెప్పి నేను తీసుకున్నాను ఇది. ఇప్పుడు మరి ఇవి కలెక్షన్ ఇలాంటి కలెక్షన్స్ వస్తున్నాయో లేవో కూడా నాకు ఐడియా లేదు. సో నా దగ్గర నుంచి ఎప్పటి నుంచో నేను కలెక్ట్ చేసినవన్నీ కొన్ని ఉన్నాయి, కొన్ని పడేశాను. సో ఇవన్నీ ఇప్పుడే కాదు, ఎప్పటి నుంచో కలెక్ట్ చేస్తూ వచ్చిన జ్యువెలరీస్ ఇవన్నీ నావి. సో నెక్స్ట్ వచ్చేసరికి ఇది ఆక్సిడైజ్డ్ జ్యువెలరీ. ఇప్పుడు నా వేసుకున్న డ్రెస్కి పర్ఫెక్ట్ మ్యాచ్ అవుతుంది ఇది నేను మీషోలో తీసుకున్నాను. సెట్ లాగా ఒక 3 ఇయర్ రింగ్స్ వచ్చాయి. చూపిస్తాను మిగతా 2 కూడా. ముడి అట్లా పెట్టుకొని వేసుకున్నప్పుడు
ఇలాంటి ఇయర్ రింగ్స్ బాగుంటాయి చూడండి. కొంతమందికి నచ్చకపోవచ్చు, డిఫరెంట్గా యూనిక్గా ఉంటాయని చెప్పి నేను తీసుకున్నాను. దీన్ని మనం ఇంకేమన్నా చైన్ అట్లా యాడ్ చేసి ఇట్లా పాపడ్ బిళ్ళ టైప్లో కూడా పెట్టుకోవచ్చు అట్లా. దీంతో పాటే ఇంకొక 2 జ్యువెలరీస్ వచ్చినాయి అని చెప్పాను, 2 ఇయర్ రింగ్స్. సో దాంట్లో ఇది ఒకటి. ఇవంతా సెట్ అనమాట. ఇది కూడా బాగుంటుంది, డిఫరెంట్గా ఉంటుంది చూడండి. డిఫరెంట్గా అంటే లైక్ ఎప్పుడు చూసే రొటీన్ స్టైల్ కాకుండా డిఫరెంట్గా ఉన్నాయని చెప్పి తీసుకున్నాను నేను. సో నెక్స్ట్ ఇంకోటి వచ్చేసరికి ఇది హ్యాంగింగ్ టైప్లో ఉంది. ఇది కూడా కొంచెం యూనిక్గా ఉందని చెప్పి తీసుకున్నాను. లాంగ్ ఇట్లా లెంత్ హ్యాంగింగ్ లాగా వచ్చి కింద బుట్ట వచ్చింది. హ్యాంగింగ్స్ ఇష్టపడే వాళ్ళకి ఇది సూట్ లైక్ నచ్చుతుంది కొంచెం చిన్న. ఇవి కూడా ఇలాంటివి ఏంటంటే ఇలా హ్యాంగింగ్స్వి మనం ఇయర్ రింగ్స్ ఒక్కటి పెట్టేసుకుంటే సరిపోతుంది. మళ్ళీ చైన్స్ అట్లా నెక్ వేర్ ఏమి ఎక్స్ట్రా యాడ్ చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఇవే మోస్ట్లీ మనకి అటెన్షన్ గ్రాప్ చేసేస్తాయి కాబట్టి ఇంకా మిగతా ఏం అవసరం లేదు. వీటి వల్ల అడ్వాంటేజ్ అదే, లైక్ ఒకటి సరిపోతుంది మనకి ఇయర్ రింగ్స్తో. సో దీంతో ఇయర్ రింగ్స్ సెక్షన్ అయిపోయింది. ఇప్పుడు మనం చైన్స్ సెక్షన్లోకి వెళ్ళిపోదాము. ఫస్ట్ వచ్చేసరికి ఈ పర్ల్ చైన్ అనమాట. చూడండి, పూసల గర్ల్స్ అంటారు కదా, సో అట్లాంటిది. ఇది నేను ఇన్స్టాలో పేజ్లో తీసుకున్నాను. ఇప్పుడు ఈ డ్రెస్ మీద మీకు కనిపించకపోవచ్చు, బట్ ఇది పేర్ చేస్తే ఇది చాలా బాగుంటుంది సింపుల్గా. చూడండి, నాకు చాలా ఇష్టం ఇది. సో నెక్స్ట్ వచ్చేసరికి ఇది అనమాట. ఇది అప్పట్లో అమెజాన్లో తీసుకున్నాను నేను. అమెజాన్లో ఒక ట్రెండింగ్లో నడిచింది. ఇప్పుడు ఎక్కడ చూసినా అప్పట్లో ఇది అందరు ఇదే వేసుకున్నారు. నేను కూడా ఒక ట్రై చేద్దామని తీసుకున్నాను. ఇది చోకర్ టైప్. సో ఇట్లా చోకర్ టైప్. ఇది నేను ఒక 2 times ఏమో వేసాను అంతే. దీనికి మళ్ళీ ఇయర్ రింగ్స్. సో ఇదంతా ఒక కంప్లీట్ సెట్ లాగా వచ్చిందనమాట. ఇది నేను కోవిడ్ టైంలో తీసుకున్నాను ఇది అమెజాన్లో. నాకు తెలిసి ఇలాంటిది చాలామంది దగ్గర కూడా ఉంటుంది. నైట్ టైం బాగుంటుంది ఇలాంటివి. స్టోన్స్ ఏంటంటే నైట్ టైం ఎక్కువ లుక్ వస్తాయి అన్నమాట. కొంచెం ఆ లైట్స్ ఎఫెక్ట్స్కి ఇవి కూడా కొంచెం మెరుస్తూ ఉంటాయి కదా షైనింగ్గా. సో నైట్ టైం చాలా బాగుంటాయి ఇలాంటివన్నీ. ఇది కూడా సేమ్ అలాంటి చోకర్ టైపే. నేను ఇంకొక ఇన్స్టాగ్రామ్ పేజ్లో తీసుకున్నాను. ఇది కూడా అంతే, కోవిడ్ టైంలోనే నేను తీసుకున్నాను ఇన్స్టాగ్రామ్ పేజ్లో. ఇది నేను అప్పుడు ఆ టైంలో దసరాకి నేను ఒక శారీకి పేర్ చేశాను. ఇది అంటే డిఫరెంట్గా ఉందని చెప్పి తీసుకున్నాను. సో ఒక్కసారి నేను పేర్ చేశాను. ఇది నాకు తెలిసి ఇది ఇప్పుడు ఎవరు యూజ్ కూడా చేయరేమో. సో దీనికి సేమ్ ఈ లాకెట్ ఎట్లా అయితే వచ్చిందో సేమ్ అట్లానే ఇయర్ రింగ్స్ కూడా వచ్చినాయి. ఇలా ఆ శారీస్ మీదకే ఇది కొంచెం సూట్ అవుతుంది. డ్రెస్సెస్ మీదకి సూట్ అవుతుంది అని అయితే నేను అనుకోను, బట్ శారీస్ మీదకైతే సూట్ అవుతుంది ఇలాంటివి. నెక్స్ట్ వచ్చేసరికి ఈ లక్ష్మీదేవిది అనమాట. ఇది నేను హైదరాబాద్లో ఉన్నప్పుడు తీసుకున్నాను. సో నాకు ఇట్లా అమ్మవారు కానీ దేవుళ్ళు ఏమైనా లాకెట్స్ అట్లా ఏమన్నా వస్తే నాకు చాలా ఇష్టము. అందుకే లక్ష్మీదేవి అమ్మవారు ఉన్నారని చెప్పి నేను ఇది తీసుకున్నాను. ఇది కూడా బాగుంటుంది, ఇట్లా శారీస్ మీదకి బాగుంటుంది. ఇది నేను ఒక 2-3 times వేసాను, శారీస్ మీదకి వేసాను. ఇది లైక్ ఒక సింపుల్ లాగా. ఇట్లాంటివి ఏంటంటే మనం ఈ లాకెట్ లేకుండా ఇవి అబ్బాయిలు కూడా వేసుకోవచ్చు అనమాట. ఒట్టి ఈ పూసలు అయితే. దీనికి ఇయర్ రింగ్స్ కూడా వచ్చాయి సేమ్ లక్ష్మీదేవి అమ్మవారు బుట్టల్లాగా. ఈ శారీస్ మీద ట్రెడిషనల్ వాటి మీదకి చాలా బాగుంటుంది. మ్యాట్ ఫినిష్ ఇది, లైక్ గోల్డ్ ఫినిష్ కాదు, మ్యాట్, గోల్డ్లోనే మ్యాట్ ఫినిష్ అనమాట. ఇయర్ రింగ్స్ అని ఇది కూడా నాకు చాలా ఇష్టం. అంటే అమ్మవారు వచ్చారు కదా, సో అందుకే నాకు ఇష్టం. నెక్స్ట్ ఇది అనమాట. ఇది నేను ఎప్పుడో స్కూలింగ్లో ఉన్నప్పుడు తీసుకున్నది. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఇది అట్లానే ఉంది, ఏం ఫేడ్ అవ్వకుండా. ఇది కూడా నేను ఒక 4-5 times వేసుకున్నట్టున్నాను. దీనికి ఇయర్ రింగ్స్ కూడా వచ్చాయి. సో ఇది నేను కవర్లో కూడా సీల్ చేసి ఏం పెట్టలేదు, విడిగా అట్లానే పడేసాను. అయినా కూడా ఇది అసలు కలర్ కూడా ఫేడ్ అవ్వకుండా అట్లానే ఉంది ఇప్పటికీ. అండి
ఇవి కూడా హాఫ్ శారీ మీదకి చాలా బాగుంటుంది ఇది. నేను ఒక 2-3 టైమ్స్ ఏమో వేసుకున్నాను. ఇది బాగుంటుంది, చాలా బాగుంటుంది. శారీ మీదకి నేను పెయిరప్ చేశాను. ఇది పిల్లలకు కూడా లైక్ గోల్డ్ జ్యువెలరీ వేసి పంపటం ఎందుకు రిస్క్ అనుకుంటే ఇలాంటివి బాగుంటాయి పిల్లలకు కూడా. నేను సేమ్ అదే షాప్లోనే తెనాలిలోనే ఇది కూడా తీసుకున్నాను. ఇది కూడా నేను స్కూలింగ్లో ఉన్నప్పుడే తీసుకున్నాను. చూడండి, ఇవి కూడా ఇలా వైట్ స్టోన్స్ అట్లా వచ్చి నెమలిది. ఇవి అసలు కలర్ ఫేడే అవ్వలేదు అసలు ఇంతవరకు. చాలా బాగుంటుంది. నైట్ టైం అయితే ఇంకా చాలా మెరుస్తూ చాలా బాగుంటుంది. ఇయర్ రింగ్స్ కూడా వచ్చాయి సేమ్ నెమలిదే. ఇది మనం ఒట్టి లాకెట్ లేకుండా ఈ చైన్ అన్నా కూడా వెస్ట్రన్ మీదకు వేసుకోవచ్చు. జస్ట్ ఈ చైన్ వెస్ట్రన్ డ్రెస్సెస్ మీదకు కూడా వేసుకోవచ్చు. లుక్ బాగుంటుంది అనమాట. ఇదైతే అసలు ఇది కూడా అంతే, కలర్ కూడా పోకుండా చాలా బాగుంది. నేను 10th నుంచో ఏమో ఇది వేస్తూనే వచ్చాను ఏదో ఒక ఫంక్షన్కి. చాలా బాగుంటుంది ఇదైతే నీట్గా. ఇది మా అమ్మ తీసుకున్నారు. ఇది ఇక్కడ రామ్ పరివార్ వచ్చా చూడండి, రాముడు సీత అంతా లాకెట్. ఇది కూడా నాకు చాలా ఇష్టం. లైక్ రాముడు సీత వచ్చారు దీంట్లో. ఇది వచ్చేసరికి పింక్ క్రిస్టల్స్ టైప్లో అనమాట. ఇది కాస్ట్ ఎక్కువే పడింది, నాకు ఎగ్జాక్ట్ గుర్తులేదు. బట్ ఈ క్రిస్టల్స్ వీటికి చాలా కాస్ట్ పడింది. ఇది కూడా శారీస్ మీదకి వాటి మీదకి బ్యూటిఫుల్గా ఉంటుంది. శారీస్ మీదకి ఎక్కువ బాగా సూట్ అవుతుంది. ఈ డ్రెస్ మీద కనిపించకపోవచ్చు బట్ బాగుంటుంది ఇది కూడా పేర్ చేస్తే. నెక్స్ట్ వచ్చేసరికి ఇది ఈ ముత్యాలది. ఇది ఎప్పుడో, ఇది కూడా నేను స్కూలింగ్లో ఉన్నప్పుడు ఎప్పుడో ఇది ఇలా డిఫరెంట్ డ్యాన్సింగ్ వాటికి ఎక్కువ సెట్ అవుతుంది. సో ఆ టైంలోనే తీసుకున్నాను డ్యాన్స్ కోసమో దేనికోసమో. దీంతవరకు నేను వేసుకొని కూడా వేసుకోలేదు, అట్లానే ఉంది ఇది. నేను ట్రై చేస్తాను దీన్ని మళ్ళీ దేని మీద కన్నా పేర్ చేయడానికి. ఈ పూసలు ఇవన్నీ లైక్ ఈ వైట్ ముత్యాలు అవి చాలా బాగుంటాయి. నెక్స్ట్ వచ్చేసరికి ఈ ఆక్సిడైజ్డ్ అనమాట. ఇది నేను 2-3 years బ్యాక్ తీసుకున్నాను. నా బర్త్డే అప్పుడు నేను దీన్ని ఫస్ట్ వేసుకున్నాను. ఇప్పటికీ ఇది కూడా ఒక 2 times ఏమో వేసాను. ఇది కూడా బాగుంటుంది. దీనికి ఇయర్ రింగ్స్ కూడా ఇచ్చారు బట్ నేను ఇది ఒక్కటే పేర్ చేసేస్తాను. ఇది ఒక్కటే సరిపోతుంది స్టేట్మెంట్ పీస్లా. కానీ చాలా లుక్ వస్తుంది ఇది కూడా. ఈ ఆక్సిడైజ్డ్ ఇలాంటివి ఏంటంటే ఇలాంటి హెవీవి స్టేట్మెంట్ పీసెస్ లాగా ఉంటాయి. ఒకటి వేసుకున్నా సరిపోతుంది, ఇంకా ఇయర్ రింగ్స్ అట్లా అవసరం కూడా ఉండదు. దీని ఇయర్ రింగ్ కూడా చూపిస్తాను. ఇట్లా సేమ్ మనకి చైన్ ఏదైతే వచ్చిందో సేమ్ అలానే ఇయర్ రింగ్ కూడా వచ్చింది దీనికి. బట్ నేనైతే ఎప్పుడు ఇయర్ రింగ్స్ లేకుండానే పేర్ చేస్తాను. కావాలంటే ఇయర్ రింగ్స్ నేను సపరేట్గా వేసుకుంటాను వితౌట్ చైన్. అది సరే అంటే 2 హెవీగా ఉన్న మరి చూడటానికి బాగోదని చెప్పి నేను సింపుల్గానే వేసేస్తాను అట్లా ఒక్కొక్కటి. సో నెక్స్ట్ వచ్చేసరికి ఇది కూడా మేము చేయించాము సపరేట్గా ఇట్లా ముత్యాలవి. ఇది కూడా సింపుల్గా బాగుంటుంది ముత్యాలది. ఇది వెస్ట్రన్ వాటికి కూడా సింపుల్గా బాగుంటుంది, ట్రెడిషనల్ అనే కాకుండా. ఇట్లా ఈ బీట్స్ ముత్యాలు అలా ఇష్టపడే వాళ్ళకి ఇవి నచ్చుతాయి ఇవి. నెక్స్ట్ వచ్చేసరికి ఇది నేను నా మ్యారేజ్ టైంలో తీసుకున్నాను. ఇది మచిలీపట్నము బందరు నాకు ఎగ్జాక్ట్ గుర్తులేదు బట్ అక్కడ తీసుకున్నాను. ఇదైతే చాలా కాస్ట్ 200-300 పడింది అంతే. ఇది నాకు బాగా గుర్తుంది ఎందుకంటే తక్కువ పడింది అని చెప్పి నాకు దీని కాస్ట్ బాగా గుర్తుంది. సో చూపిస్తాను. దిస్ ఈస్ హౌ ఇట్ లుక్స్. అది అచ్చం గోల్డ్ లానే ఉంటుంది. ఇదైతే సింపుల్ గోల్డ్ నెక్లెస్ లాగా, గోల్డ్ అన్న కూడా నమ్మేస్తారు అలానే ఉంటుంది. దీనికి ఇయర్ రింగ్స్ కూడా ఇచ్చారు సేమ్. ఈ చైన్ ఎట్లా వచ్చిందో అట్లానే ఇయర్ రింగ్స్ కూడా కొంచెం నెమలిది వచ్చి కింద అదంతా పింఛం టైప్లో. ఇది కూడా నాకు చాలా ఇష్టం, సింపుల్గా బాగుంటుంది గోల్డ్ లానే. నెక్స్ట్ వచ్చేసరికి ఇది అనమాట, ఈ చోకర్. ఇది కూడా నేను నా మ్యారేజ్ టైంలోనే తీసుకున్నాను. ఇది కూడా బాగుంటుంది. ఇది చోకర్ అనే కాదు, మనం ఇట్లా వంకీలాగా కూడా ఇట్లా మనం సెట్ చేసుకోవచ్చు దీన్ని. 2-in-1 పర్పస్ అనమాట ఇది. సో ఇది కూడా చాలా ఇష్టము ఇట్లా చోకర్ లాగా. ఇది కూడా నేను 2-3 times పేర్ చేశాను శారీ మీదకి. చాలా బాగుంటుంది, చాలా
ఇది గోల్డ్ లుక్కే వస్తుంది ఇది. దీనికి ఇయర్ రింగ్స్ కూడా ఉన్నాయి సేమ్ ఇట్లానే. నెక్స్ట్ వచ్చేసరికి కాసుల పేరు. ఇది కూడా నాకు చాలా అంటే చాలా ఇష్టము. ఇది నేను రీసెంట్గానే తీసుకున్నాను ఈ ఇయర్లోనే. జివామే ఫ్యాషన్స్ అన్న పేజ్లో నేను తీసుకున్నాను. ఇది మొత్తం ఇట్లా లక్ష్మీదేవి కాసులు వచ్చి సింపుల్గా. ఇది 2 in 1 అనమాట. మన హారంలాగా వేసుకోవచ్చు, అలాగే వడ్రానంలాగా కావాలన్నా వడ్రానంలాగా కూడా వేసుకోవచ్చు. ఇది 2 in 1 అన్నీ మనకి బాగా యూజ్ అవుతాయి చక్కగా, ఒకటి కాకపోతే ఒకటిలాగా యూజ్ చేసుకోవచ్చు. సేమ్ ఆ పేజ్లోనే నేను ఇది కూడా తీసుకున్నాను. వెంకటేశ్వర స్వామి ఉన్నారని చెప్పి నేను ఇది తీసుకున్నాను కావాలని. మొత్తం ఇట్లా ప్యారెట్స్ వచ్చి వెంకటేశ్వర స్వామి కంటె మోడల్ అంటారు కదా, అలాంటి కంటె మోడల్ అనమాట. ఇంకా ఇది నేను తిరుపతి వెళ్ళినప్పుడు వేసుకున్నాను, తిరుపతిలో. దీనికి ఇయర్ రింగ్స్ కూడా వచ్చాయి ఇట్లా సేమ్ అలానే. ప్యారెట్స్ వచ్చి పైన ఇట్లా ఫ్లవర్ టైప్లో, కింద ప్యారెట్స్ లాగా వచ్చినాయి అనమాట. సో చెప్పాను కదా, నాకు ఏమన్నా కనిపిస్తే తీసేసుకోవాలనిపిస్తుంది. సో అదే పేజ్లో నేను ఇది కూడా తీసుకున్నాను, ముక్కు పుడక ప్యారెట్లో వచ్చి. ఇది నేను పూజ అట్లా ఉన్నప్పుడు పెట్టుకున్నాను ఇంట్లో, కూడా బాగుంటుంది. ట్రెడిషనల్ అట్లా ఫుల్ ట్రెడిషనల్గా అట్లా రెడీ అయినప్పుడు ఆ లుక్ రావటానికి ముక్కు పుడకతో కంప్లీట్ చేయడానికి కోసం అని చెప్పి ఆ లుక్ని నేను ఈ ముక్కు పుడక తీసుకున్నాను. గోల్డ్ లానే కొంచెం ఫినిషింగ్ అదంతా బాగా నచ్చినాయి నాకు ఆ పేజ్లో. అందుకే నేను ఎక్కువ ఆ పేజ్లోనే రీసెంట్గా ఏమన్నా కావాలంటే ఆ పేజ్లోనే నేను చూసుకుంటున్నాను. పాపెట్ బిళ్ళ ఇది నేను మింత్రాలో తీసుకున్నాను. ఇవి కూడా సెట్ లాగా తీసుకున్నాను నేను. 3 వచ్చినాయి పేరు. దీంతోపాటు ఇంకొకటి వచ్చేసరికి ఇది సింపుల్గా బాగుంటాయి శారీస్ మీదకి, లంగా ఓణీల మీదకి. ఇలాంటివి నేను డెఫినెట్లీ ఒకసారి వీటన్నిటిని పేర్ చేస్తాను ఏదో ఒక దాని మీదకి. ఇంకొకటి ఈ 3 సెట్ అనమాట. సో నెక్స్ట్ ఇది నా బ్లాక్ బీడ్స్ది. ఇది నేను మీషోలో తీసుకున్నాను. 2 లేయర్స్ వచ్చింది, నిండుగా ఉంటుంది అని చెప్పి నేను ఇది తీసుకున్నాను మీషోలో. సో దీనికి ఇయర్ రింగ్స్ కూడా వచ్చాయి, సేమ్ ఈ లాకెట్ టైప్లోని ఇయర్ రింగ్స్ వచ్చాయి మనకి. ఇవి కూడా చాలా బాగుంటాయి, ట్రెడిషనల్ అదే శారీస్ మీదకి వాటి మీదకి చిన్న ఫంక్షన్స్ అట్లా బాగుంటాయి. లైక్ ఇలా ఈ జ్యువెలరీస్ అన్నీ హెవీ అవసరం లేదు నాకు, ఇలా బ్లాక్ బీడ్స్ సింపుల్ కావాలనుకుంటే ఇలాంటివి పెట్టుకుంటే చాలా బాగుంటుంది అనమాట. మళ్ళీ అదే బ్లాక్ బీడ్స్లో నేను ఇవి కూడా తీసుకున్నాను. ఇదైతే 100 పడింది నాకు బ్లాక్ బీడ్స్. సో లాకెట్ ఇదంతా ఇది నేను ఇప్పటికీ ఎన్నిసార్లు వేసాను. ఇది ఎక్కువ మోస్ట్లీ నేను బయటకు వెళ్ళినప్పుడు ఈ బ్లాక్ బీడ్సే ప్రిఫర్ చేస్తాను, సింపుల్గా ఉంటుంది. ఇది వెస్ట్రన్ మీదకి, ట్రెడిషనల్ మీదకి, అన్నిటి మీదకి సెట్ అవుతుంది. ఇది చాలా ఇష్టం నాకు, కంప్లీట్ లుక్ ఇస్తుంది, అలానే సింపుల్గా కూడా ఉంటుంది. నెక్స్ట్ ఇది ఈ బ్లాక్ బీడ్స్ నేను రీసెంట్గానే తీసుకున్నాను. ఇక్కడ మా సొసైటీలో పెడితే అక్కడ తీసుకున్నాను నేను. ఇది కూడా నాకు చాలా నచ్చింది, సింగిల్ లేయర్ ఇట్లా లాకెట్ హైలైట్గా. ఇదంతా ఈ లాకెట్ కూడా కైండ్ ఆఫ్ 1 గ్రామ్ గోల్డ్ యాంటీ టార్నిష్ అని చెప్పి అన్నారు, అందుకే తీసుకున్నాను. యాంటీ టార్నిష్ అని చెప్పి మొత్తం డైమండ్స్ లాగా ఇట్లా వచ్చి బాగుంది. ఇది కూడా సింపుల్గా. నెక్స్ట్ ఇది కూడా బ్లాక్ బీడ్స్. ఇది యాక్చువల్లీ మా అమ్మమ్మది. సో తన తర్వాత నేను తీసుకున్నాను నాకు కావాలని చెప్పి. లాకెట్ అయితే దీనిది విరిగిపోయింది, బట్ ఈ చైన్ అయితే ఉంది. నేను ఇంకా ఇలా సింపుల్గా ఈ చైన్ ఒకటే వేసుకుంటాను, లేకపోతే అప్పుడప్పుడు ఇందాక రామ్ పరివార్ లాకెట్ చూపించాను కదా, అది దీనికి పెట్టి వేసుకుంటాను. నాకు ఇది చాలా ఇష్టము. ఇది తను ఎప్పుడో చాలా ఇయర్స్ బ్యాక్ తీసుకున్నారు. దీని కవర్లో కూడా ఏం పెట్టలేదు, ఇంకా అలానే ఉంది, పాలిష్ కూడా ఏం పోలేదు. ఇది నాకు చాలా ఇష్టం, నా ఫేవరెట్ అనమాట. ఇది ఒక్కటి ఇట్లా వేసుకున్నా కూడా నిండుగా ఉంటుంది. సో తన గుర్తుగా నా దగ్గర ఉన్నది ఇది ఒక్కటే ప్రెజెంట్. నా మ్యారేజ్ టైంలో నేను కొన్ని లాంగ్ నెక్ వేర్ పర్చేస్ చేశాను, చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. ఇది నాకు చాలా నచ్చి తీసుకున్నాను ఇవన్నీ. చూడండి, నా మ్యారేజ్ కోసం, నా ఎంగేజ్మెంట్కి ఇది నేను వేసుకున్నాను. చాలా ఇష్టం నాకు ఈ హారం. ఇది ఒక్కటి వేసుకుంటే సరిపోద్ది, నిండుగా ఉంటుంది.
దీనికి ఇయర్ రింగ్స్ కూడా వచ్చినాయి. ఈ హారము ప్లస్ ఇయర్ రింగ్స్ చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది ఫంక్షన్స్కి కూడా. ఇది అలాగే ఇవి ఎంగేజ్మెంట్కి వేసుకున్నాను కదా, మ్యారేజ్కి వేసుకోవడానికి ఇంకొక సెట్ తీసుకున్నాను, లక్ష్మీదేవికి తీసుకున్నాను. ఇది వచ్చేసరికి షార్ట్ నెక్ వేర్. చూడండి లక్ష్మీదేవి వచ్చి చాలా బాగుంటుంది. ఇది ఒక్కటి పెట్టేసుకున్నా సరిపోద్ది మనకి. ఇది షార్ట్ నెక్ వేర్. ఈ షార్ట్ నెక్ వేర్ ప్లస్ పాపడ్ బిల్ల వచ్చింది సింపుల్గా. మరి లైక్ ఫుల్ లెంత్ పాపడ్ బిల్ల కాకుండా ఇట్లా చిన్నగా ఇట్లా ఇలా చిన్న పాపడ్ బిల్ల. అలాగే సేమ్ మ్యాచింగ్ ఇయర్ రింగ్స్. ఇది లాంగ్ అనమాట. ఇది ఒక కంప్లీట్ సెట్ అనమాట మనకి. లాంగ్, షార్ట్, ఇయర్ రింగ్స్ ప్లస్ పాపడ్ బిల్ల, ఇదంతా కంప్లీట్ సెట్. ఇది కూడా బాగుంటుంది, నిండుగా ఉంటుంది. ఒక్కటి పెట్టేసుకున్న ఇలాంటివి సరిపోతుంది నిండుగా ఫంక్షన్స్కి, ఇంట్లో ఏమన్నా పూజలు అట్లా ఉన్నా. సో బాగుంటాయి అన్నమాట ఇవన్నీ. దట్స్ ఇట్ అబౌట్ మై ట్రెడిషనల్ జ్యువెలరీ కలెక్షన్. సో నా జ్యువెలరీ కలెక్షన్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఇన్ కేస్ నేను ఫ్యూచర్లో ఇంకేమన్నా జ్యువెలరీ కలెక్షన్స్ ఏమన్నా కొన్నా అవి కూడా నేను ఒక చిన్న షార్ట్ వీడియో లాగా చేయడానికి ట్రై చేస్తాను. ఇందులో మీకు ఏమేమి నచ్చినాయో నాకు కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. అండ్ ఈ కలెక్షన్లో ఇంకా ఏమన్నా యాడ్ చేసుకోవచ్చో కూడా నాకు కింద కామెంట్స్లో చెప్పండి. సో ఐ రియల్లీ లవ్ టు వాచ్ ఆల్ యువర్ కామెంట్స్. I hope you enjoyed watching this video. If you enjoyed this, please do like, share, comment, and don't forget to subscribe to my channel. I'll see you all in the next video. Until then, bye bye.